కాల్పుల విరమణ జరిగింది. కాల్పులకు పాజ్ ఇచ్చామన్న మోడీ గారు. ఏంటి ఇది మంచిదంటారా లేకపోతే లేదు పాక్ ఆక్రమితను కబ్జా చేయాలంటారా భారతదేశం? ఇలా గుర్తుపెట్టుకుంటే గట్ట కాల్పులు విరమణ చేసే అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ అనేకమైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఇలా యుద్ధం చేయాలంటే విలువైనటువంటి ప్రాణాలు పోతుంటాయి. అది ప్రతిపక్షం కానీ మనం కానీ. ఇలా చూసుకుంటే గిట్ట అందరూ ప్రజలు ఏమంటారంటే యుద్ధం దాడి చేయాలంటే అది సినిమాలలో రియల్ ఫైట్ కాదు చేయడానికి. సినిమాలలో ఫైట్ అంటే కంటిన్యూస్గా నడుస్తుంటుంది, అది డూ ఫైట్ కాబట్టి. అక్కడ జరుగుతున్నటువంటి నిజ జీవితమైనటువంటి ఫైట్. ఒక ఆర్మీ జవాన్ ప్రాణం పోతే వారి కుటుంబాలు ఎంత బాధపడతాయనే సంకల్పం అక్కడ ఉంటుంది. ఆ దేశంలో ఉన్నటువంటి దేశం ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బార్డర్ ప్రాంతాలు అయితే ఏమినే వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా మారుతుంది అంటే దేశంలో ఉన్నటువంటి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పేసి దేశం ఇలా భారతదేశం కూడా మన యుద్ధానికి మనము బ్రేక్ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ట్రంప్ గారు కూడా ప్రపంచ దేశాలు కూడా యుద్ధం వద్దని చెప్తున్నాయి కాబట్టి మరి యుద్ధం ఆపేయడం జరిగింది. అదేవిధంగా ఇలా చూసుకుంటే గిట్ట మనము మన దేశంలో చూసుకుంటే మన దేశంలో ఎన్ని ఆస్తులు నష్టపోయినాయి, మన దేశం ప్రాపర్టీలు ఎన్ని నష్టపోయినాయి, మన దేశంలో ఉన్నటువంటి విమానాలు ఎన్ని కోల్పోయినాయి, పాకిస్తాన్లో ఎన్ని కోల్పోయినాయి మనం లెక్క వేసుకోవాలి. వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు వశమైనాయి. లాహోర్లో మొత్తం స్టేడియం పోయింది. లాహోర్లో ఉన్నటువంటి ఆస్తి నష్టాలు జరిగాయి తప్ప మన భారతదేశంలో ఎక్కడ కూడా మన ఆస్తి నష్టం జరగలేదు. అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మహిళా మనులు, ఆ దేశంలో ఉన్న యువత, మీరు ఏం బీక్తుర్రా భయ్, నువ్వు ప్రధానమంత్రి ఉండి ఏం బీక్తున్నావు, డిఫెన్స్ మినిస్టర్ ఉండి ఏం బీక్తున్నావు, ఇండియన్ ఆర్మీ ఉన్నటువంటి విమానాలు వచ్చి ఇలా మన దేశం పైన దాడి చేస్తున్నా మీరు ఏం బీక్తుర్రు అని చెప్పేసి మనమే చేసినాం. సోషల్ మీడియాలో చూసినాం. మనం ఇలా చూస్తే గట్ట అక్కడ ఎవరు గెలిచినట్టు? భారతదేశం ఎప్పటికీ ఓడిపోదు. భారతదేశం ఎప్పుడు విజయకేతనం అవుతుంది. ఇవాళ వాళ్ళందరూ ఉగ్రవాదుల మొగోళ్ళతో చేస్తే మీకు ఉన్నటువంటి మా ఆడవాళ్ళు చాలు మీకు మీ దేశానికి అని చెప్పేసారు. ఇద్దరు మహిళా మహిళలతో ఇలా మీ దేశాన్ని మొత్తము ఇలా మొత్తం శ్మశానం చేసేదాకా వచ్చారంటే ఇలా మా ఆడవాళ్ళకు ఉన్నటువంటి సత్తా మీకు లేదు కాబట్టి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇలా మీ దేశం ఇలా మా దేశంలో ఆడవాళ్ళు ఇవ్వాలి, మీకు మొగోళ్ళతో సంబంధం లేదు, మా ఇండియన్ ఆర్మీ అవసరం లేదు, మీకు ఆడవాళ్ళే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఇలా ఆడవాళ్ళతో చంపించారంటే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఘనత అట్లాంటిది, ఇలా భారతదేశంలో ఉన్నటువంటి సత్తా అట్లాంటిది, ఇలా మహిళా మనులకు పవర్ అట్లాంటిది అని చెప్పేసి ఇలా ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి భారతదేశం ఇలా చరిత్ర ఉన్నటువంటి దేశం ఇది కాబట్టి ఇలా ఆలోచన చేయాలి. ఇలా పీఓకాని వెళ్ళి ఆక్రమించేశారు కదా వాళ్ళు. ఆ పీఓకాని వెనక్కి తీసుకునే సమయాన్ని కోల్పోయి అంటారా? మంచి అవకాశం చేజార్చుకున్నాం అంటారా? మనం ఇలా సాధారణ ప్రజలు ఎంత ఆలోచిస్తున్నారంటే గవర్నమెంట్ రన్ చేసేటువంటి గవర్నమెంట్లు కానీ ఇలా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అన్ని విధాలు చూస్తుంటే ఇలా పాకిస్తాన్ స్థావరాలు పీఓకేలు ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు మొత్తం శ్మశానం అయిపోయినాయి. ఇలా ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి లష్కరే ఉగ్రవాది వాడు ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడిపోతే ఇలా మనకు ఇలా అది కంపల్సరీ ఆక్టిఫై చేసుకునే టైం వస్తుంది, ఇంకో రాలేదు. ఎందుకంటే ఒకటేసారి మనము చూపెట్టి చూస్తే ప్రపంచ దేశాలు విరుచుకుపడతాయి. ఇలా చేయడం సరికాదని చెప్పేసి కంపల్సరీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారతదేశం సొంతం చేసుకునే టైం వచ్చింది. చేసుకుంటే దానికి టైం అన్ని వేళ ఒకటేసారి కావాలంటే కాదు. ఇలా 370 ఆర్టికల్ ప్రపంచ దేశంలోనే ఎంత పెద్దది ఉండే 370 ఆర్టికల్ రద్దు చేసిరు. ఇలా CAA రద్దు చేసిరు. అన్ని 40-50 సంవత్సరాలతో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చెందుగా బీజేపీ గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి కంపల్సరీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకుంటుంది. రాబోయే రోజులలో కంపల్సరీ కాశ్మీర్ని మొత్తం పూర్తి స్థాయిలో భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది. ఆ పాకిస్తాన్ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బాంబు ఏదో లీక్ అయిందట. ప్రపంచ దేశాలు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ ఉరికొచ్చిర్రు. అరే ఈ బాంబు లీక్ అయిందటని చెప్పి అక్కడ ఉండే ప్రజలందరూ వారిపోతారు కాబట్టి ఆ అణుబాంబే వేలి అక్కడ ఆ దేశమే మొత్తం లేకుండా పోతుంది. అప్పటికి కాశ్మీర్లో వాడేమో చేస్తారు. ఈసారి అంటే ఇందిరాగాంధీతో మోడీని పోలుస్తున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలకి బెటర్గా ఉన్నాయి మోడీ గారి కంటే అన్న టైప్లో మీకేమనిపించింది? అంటే ఎప్పటి పరిణామాలు అప్పుడే అండి. వారు చేసినటువంటి పరిణామాలు అప్పుడు ఆ విధంగా బాగున్నాయి. ఇప్పుడు చేసే టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పటి పరిణామాలు వేరున్నాయి కాబట్టి కంపల్సరీ ఇలా మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ మారడం వల్ల మనకు మన జవాన్ల ప్రాణాలు చాలా తక్కువ చనిపోయారు. మన దగ్గర వాళ్ళ జవాన్లు చాలా మంది చనిపోయారు. బల్కిస్తాన్ దాడిలో చనిపోయారు. భారతదేశం దాడిలో చాలా మంది చనిపోయి 3000 మంది భయానికి మొత్తం రాజీనామా చేసి పోయారు కాబట్టి కంపల్సరీ అక్కడనే మన భారతదేశం విజయం అనిపిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కూడా చెప్తుంది, డైరెక్ట్ ఇండియన్ ఆర్మీ చెప్తుంది. మన గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంది, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బలంగా ఉందని చెప్పి ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా మంది మన సోషల్ మీడియాలో చూసాం మనము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అప్పటి పీరియడ్ అప్పుడే ఇతను చేసిన దాంట్లో విజయం సాధించిన ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గానే ఉంది దేశాన్ని వచ్చి కూడా ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గట్టు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.